గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్లో, ఇంకా ఉస్మానియా నర్సింగ్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సోమాజిగూడలో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందో, లాస్ట్ ర్యాంక్స్ అంటే లాస్ట్ ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుందో చూద్దాం. ఏ కేటగిరీ అయినా సరే లాస్ట్ 40,000 లోపల ఉంటే మాత్రం తప్పకుండా ఈ 2 కాలేజెస్లో అంటే టాప్ మోస్ట్ 2 కాలేజెస్లో తప్పకుండా సీట్ వస్తుంది. 40,000 ర్యాంక్ లోపల ఉంటే మాత్రం తప్పకుండా ఈ 2 కాలేజెస్లో సీట్ వస్తుంది. కానీ ఈ ఇయర్ చాలామంది మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే 40,000 ర్యాంక్ వాళ్ళకి సీట్ రాకపోవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ లాగా కానీ తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వేరే కోర్సెస్కి వెళ్ళిపోతే 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది టాప్ మోస్ట్ 2 కాలేజెస్లో. వేరే కాలేజెస్లో అయితే 60,000 లోపల ఉంటే తప్పకుండా మీకైతే సీట్ వస్తుంది. మీరైతే ట్రై చేయండి. ఒకవేళ మీకైతే కోర్స్ చేయాలనుకుంటే అప్లై చేసి ట్రై చేయండి. ఎంత ర్యాంక్ వచ్చినా సరే చెప్పలేని, మన లక్ బాగుంటే ఇంకా కట్ ఆఫ్స్ తగ్గింటే మనకు సీట్ రావచ్చు. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వేరే కోర్సెస్కి వెళ్ళిపోయినా తప్పకుండా సీట్ వస్తుంది. కట్ ఆఫ్స్ అయితే కొంచెమే చేంజ్ రావచ్చు. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సరే మరి ఇంకా బాయ్.